సామాన్య శాస్త్రం ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. చైనా ఆక్రమణకు గురైనటువంటి టిబెట్ వాస్తవ్యులు భారతదేశానికి వలస వచ్చి వారికి తోచినటువంటి వృత్తులను ఎంచుకొని జీవనాన్ని సాగిస్తుంటారు. అలాగే మన హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో కూడా ఈ చలికాలం స్వెటర్లను కూడా విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వాళ్ళ స్థితిగతి ఎలా ఉన్నది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు జీవనోపాధి కోసం ఎలాంటి పాటు పడుతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. చలికాలంలో ప్రజలు వణికిపోవడం సాధారణ విషయమే. కానీ ఆ చలి నుంచి ప్రజలకు రక్షణ కల్పించే వారి జీవితాలు మాత్రం ఏడాదంతా వణుకుతూనే ఉన్నాయి. ఏ రోజు గిరాకీ బాగుంటుందో, ఏ రోజు ఇబ్బందికరంగా అవుతుందో తెలియని పరిస్థితుల్లో బతుకుబండి లాగుతున్నారు హైదరాబాదులోని ఈ సామాన్యులు. చలికాలం వస్తుందంటే చాలు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ గుర్తొచ్చే గౌలుగూడ స్వెట్టర్ల వ్యాపారులు 2 నెలలు గడిచాయంటే చాలు ఎవరికి కనీసం గుర్తుకు కూడా రారు. మరి మిగతా 10 నెలలు వారి పరిస్థితి ఏంటి? ఈ 2 నెలల్లో ఎంత ఆదాయం? पब्लिक थोड़ा कम आ रहा है और बिजनेस थोड़ा डाल है, सस्ता मिलते बोल के आते पब्लिक, थोड़ा कम चल रहा है आजकल बिजनेस। और आप कैसे आते? फैमिली के साथ आते, बिना अकेले आते अपने? नहीं, फैमिली घर पे रहता, हम अकेले आते। ओके, घर में बोले तो गांव में? कौन सा गांव है? और उड़ीसा का है, उड़ीसा उड़ीसा में। और उड़ीसा में हम लोग थोड़ा खेती बाड़ी ऐसा कर रहा है, सीजन में थोड़ा आ रहा है इसमें। रोज कितना धंधा चलता है? रोज बोल नहीं सकता, कभी धंधा अच्छा हुआ तो 5,000 आता, कभी अच्छा हुआ तो 3,000 आता, कभी 2,000 होता, बोल नहीं सकता है। इसका बिजनेस ठंडा का बिजनेस के जैसे 2,000-3,000 बोल तो बहुत कम है। और ज्यादा ठंडा हुआ तो 10,000 भी 10,000 ऐसे होता है। आपको प्रॉफिट कितना मिलता है उसमें? उसमें काफी। एक स्वेटर में ये क्या है? बेडशीट है? बेडशीट है। ये बेडशीट कितना खरीद का है? उसमें 100 खरीद करा तो 20 रुपये मिलता है, 30 रुपये मिलता है, बोल नहीं सकता, उतना से मिलता है। इसका ऊपर प्रॉफिट ज्यादा प्रॉफिट बहुत है, मुश्किल ना। हाँ, थोड़ा कम प्रॉफिट मिलता है, ज्यादा नहीं मिलता है प्रॉफिट। हाँ। और ऐसे चल रहा है। धंधा अच्छा हुआ तो थोड़ा प्रॉफिट ज्यादा होता है, धंधा कम हुआ तो प्रॉफिट कम होता है। నేను కర్ణాటక నుంచి. నేను పని చేస్తాను. ఇది రిఫ్యూజీ మార్కెట్, ఇది నేపాలీ మార్కెట్. టిబెటన్స్ చెప్తారు కదా, అందుకే రిఫ్యూజీ. 16 ఇయర్స్ అయింది ఇక్కడ వచ్చి, 60 ఇయర్స్. అదే ఇదే పని చేస్తారు. ఆయన దగ్గర నేను పని చేస్తాను అంతే. మీ ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటుంది? నేను ఫ్యామిలీ అదే కర్ణాటకలో కదా సార్. ఆయన ఫ్యామిలీ అన్ని టిబెట్ బయటింది వస్తుంది. నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్తావు ఇంటికి? జనవరి ఎండింగ్, లాస్ట్ నవంబర్లో వస్తాను, జనవరి ఎండింగ్లో పోతాను అంతే. పోయేసి ఒక 3 నెలలు ఉండొస్తావా? 3 నెలలు వండి ఇక్కడ రాను సార్, నెక్స్ట్ ఇయర్ పునః. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఒడిశాలో వచ్చాను. ఒడిశా ఎన్నేళ్ళు అవుతుంది వచ్చేసరికి? ఎన్నేళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇక్కడ 2 నెలలు అయింది. 2 నెలలు. ఎప్పటి వరకు ఉంటుంది ఈ సీజన్? ఈ సీజన్ ఫిబ్రవరికి ఉంటుంది. ఫిబ్రవరికి. గిరాకీ ఎట్లున్నది? ఈ రోజు లేదు బేరం. ఈ రోజు లేదు. రోజు ఎట్లుంటుంది? రోజు అంతా 6,000 5,000 ఎట్లా అవుతుంది. 6,000 5,000 అట్లుంటుంది. గిట్టుబాటు అవుతుందా? వచ్చింది ఏ గిట్టుబాటు 100 రూపాయలు 200 దొరుకుతాయి. ఓకే, బేరం ఆడుతున్నారా బాగా వచ్చి? బేరం ఆడుతుంది. అసలు ఈ స్వెట్టర్ల వ్యాపారులంతా ఎక్కడి వారు? ఎప్పుడు హైదరాబాద్కు వస్తారు?
మళ్ళీ ఎప్పుడు తిరిగి వారి స్వస్థలాలకు వెళ్తారన్నది తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వ్యాపారుల్లో ఎక్కువ శాతం మంది టిబెటన్ శరణార్థులుగా వలస వచ్చిన వారు. 1959లో చైనా యుద్ధం చేసి టిబెట్ను ఆక్రమించింది. అక్కడ నిరాశ్రయులైన వారు శరణార్థులుగా మన దేశంలోని అనేక ప్రాంతాలకు తరలివచ్చి శిబిరాల్లో తలదాచుకున్నారు. ఆ తర్వాత ఇక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ స్థిరపడిపోయారు. इंडिया में रिफ्यूजी 1959 में रिफ्यूजी आया हुआ है. इंडिया में इंडिया गवर्नमेंट ने मकान और ज़मीन से भी दिया हुआ है. यहाँ कुछ महीने के बाद वहाँ किसान का काम करता है और अक्टूबर से यहाँ हैदराबाद में बिजनेस के लिए आता है. यहाँ पर कितना साल हुआ इधर आके हैदराबाद? मैं हैदराबाद में आकर 40 साल होगा. 1983 से है. अब तक 40 साल हो गया. ఈ శరణార్థుల్లో చాలా మంది ఊలు దుస్తుల తయారీ వ్యాపారాలు చేయడం ప్రారంభించారు. ఈ వృత్తిలోని వారు స్పెషలిస్టులు కావడంతో వారి ఉత్పత్తులకు క్రమంగా గిరాకీ పెరిగింది. परसेंटेज के ऊपर ज़्यादा से ज़्यादा 4% है. 4% आता है. 4%. हाँ जी, ज़्यादा नहीं रहता है. मतलब अगर ये स्वेटर कितना में आएगा? ये तो 1450 का है. 11,000 12,000 उतना कुछ होता है. ఈ టిబెటన్ శరణార్థుల్లో చాలా మంది హైదరాబాదులోనూ స్థిరపడ్డారు. వారు గౌలిగూడ ప్రాంతంలో స్వెట్టర్లు, షాల్స్, మఫ్లర్లు తయారు చేస్తూ దాదాపు 40 ఏళ్లుగా జీవనోపాధి పొందుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి రాజధానికి వచ్చే ప్రజలు వీరి దగ్గర దొరికే నాణ్యమైన ఊలు దుస్తులు కొనడానికి ఆసక్తిని చూపేవారు. దీంతో వీరి వ్యాపారం క్రమంగా ప్రాచుర్యం పొందింది. గిరాయికి బాగా పెరగడంతో ఇంకా ఎక్కువ శరణార్థులు ఇక్కడికి వచ్చి ఉత్పత్తిని పెంచడంతో పాటు వ్యాపారాన్ని కూడా విస్తరింపజేశారు. कितना प्राइस है? इसका 380 है. 380. సామాన్య శాసనానికి తిరిగి స్వాగతం. స్వెట్టర్ల బిజినెస్ లో టిబెటన్ శరణార్థులకు వస్తున్న ఆదరణ చూసి కర్ణాటక, ఒడిషా ప్రాంతాలకు చెందిన అనేక మంది కూడా హైదరాబాద్ బాట పట్టారు. ఇక్కడికి వచ్చి సీజనల్ బిజినెస్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇలా వ్యాపారుల సంఖ్య పెరగడంతో గౌలిగూడ ప్రాంతంలో దుకాణాల సంఖ్య కూడా పెరిగి క్రమంగా ఇది ఒక ప్రత్యేకమైన మార్కెట్లా తయారైంది. ప్రస్తుతం గౌలిగూడ పుత్లిబౌలి నుంచి చాదర్ఘట్ వరకు 2 వైపులా దాదాపు 100కు పైగా దుకాణాల్లో ఈ స్వెట్టర్ల వ్యాపారం జరుగుతోంది. ఎక్కడ తినేది ఎక్కడ ఫుడ్ అంతా తెచ్చుకుంటారా వండుకుంటారా? ఇంట్లో తెచ్చుకుంటారు. ఎవరు నువ్వే వండుకుంటావా? లేదు, వేరే వాళ్ళ ఉంటుంది. ఎంతమంది కలిసి ఉంటారు రూమ్ లో? 10 మనుషులు ఉంటుంది. 10 మనుషులు ఉంటారు. ఓకే, వండుకొని ఇక్కడికి తెచ్చుకుంటావా? రూమ్కి వెళ్ళేసి వస్తావా? లేదు, నైట్ అక్కడే రూమ్కి పోతుంది. రూమ్కి పోతారు. ఇక్కడంతా క్లోజ్ చేస్తారు. అది ఎలా క్లోజింగ్ చేస్తా. క్లోజ్ చేస్తుంది. ఏమనిపిస్తుంది, గిరాకీ ఎట్లున్నది? నైట్లో కొద్దిగా కస్టమర్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఎలా లేదు,
నైట్ అంటే 6-7 గంటలు అంటే కస్టమర్ కొద్దిగా ఎక్కువ అవుతుంది. మరి ఇక్కడికి వచ్చినందుకు మీరు పని చేసినందుకు మీకు డబ్బులు అవి సరిపోతున్నాయా? నాకు సాలరీ ఉంటుంది కదా, సాలరీ శాలరీ సాలరీ 10,000 ఇస్తుంది. 10,000కు నెలంతా పని చేస్తావా? మరి ఏం చేయాలా? కమిషన్ ఉంటుందా? ఇంకా కమిషన్ కూడా లేదు. 10,000కే నువ్వు పని చేస్తున్నావా? మరి ఎన్ని నెలలు ఉంటారు ఇక్కడ? 3 నెలలు అంతే సార్. 3 నెలల తర్వాత ఆడిపోతాను మొత్తం, మళ్ళీ వెళ్ళిపోతాను. బిజినెస్ ఎట్లా పైసలు సరిపోతున్నాయా? సరిపోతుంది సార్. ఖర్చులకి వెళ్ళిపోతున్నాయా? కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అవుతుంది. మరి కరెక్ట్ అయితే ఎట్లా? ఇంటికి పైసలు పంపాలి కదా. పంపిస్తాను కదా, సరిపోతాయా? సరిపోతుంది. హైదరాబాద్లో వస్తే ఖాళీ ఎవరు పోలేదు, మంచిదే అవుతుంది. మంచిగా అయితే ఈ సంవత్సరం కొంచెం లో ఉంది, చలి ఎక్కువ లేదు కదా. చలి ఎక్కువ లేదా? ఎక్కువ లేదు, ఇప్పుడే కొంచెం లో ఉంది కదా, అందుకే. ఎట్లా రోజు ఎంత అవుతుంది దందా? सर एकदम कम होता है, अभी एकदम परफेक्ट नहीं होता है, थोड़ा कम होता है. कम होता है. पहले से ही कम होता है. आपको पूरा प्लेट बात करना तो अभी मैडम गया ना हूँ, उनसे परफेक्ट बात करें. रेट कितने का है स्वेटर का? रेट हमारे पास आपको लेडीज़ मिलेगा तो 200 से स्टार्ट है. 200 से स्टार्ट, लास्ट 1500 तक मिलेगा. फिक्स रेट रहता हम लोग का. फिक्स्ड रेट, फिक्स रेट रहता. मेरा साइज बोले तो आपका 300 से स्टार्ट है, 300 से स्टार्ट है साइज से. నవంబర్ మొదటి వారం నుంచి జనవరి నెలాఖరు వరకు ఈ స్వెట్టర్ల వ్యాపారం హైదరాబాదులో జోరుగా సాగుతోంది. ఈ సీజన్ను బట్టే వ్యాపారుల రాక ఉంటుంది. మొదట్లో ఇక్కడే నూలు, ఉన్ని వస్త్రాలు చేతుల మీద తయారు చేసి అమ్మేవారు. దీంతో ఉత్పత్తి ఎక్కువగా ఉండేది. అలాగే అలా తయారు చేయడానికి ఎక్కువ కాలం పట్టడంతో శరణార్థులు కుటుంబాలతో సహా ఇక్కడే ఉండి చిన్న చిన్న గదులను అద్దెకు తీసుకుని స్వెట్టర్లు చేసేవారు. కానీ కాలక్రమేణా యంత్రాల ద్వారా తయారీ పెరగడంతో ఉత్పత్తి పెరిగిపోయింది. पहले तो हमारे बुजुर्ग लोग हैं तब बनाता है, उस टाइम में तो हैंडमेड पे ज़्यादा लेता. अब इस वक्त कंप्यूटर और मशीन मेड की वजह से तो हैंडमेड का नहीं रहे. हैंडमेड का जितना भी है एक बार 2 बार वॉश करने में थोड़ा लूज होता है, उसके वजह से अभी कंप्यूटर मशीन और हैंडमेड मशीन मेड का रहता है. हाँ, जो हमारा तिब्बत से ले नहीं पाएगा क्योंकि हमारे देश ही तिब्बत ने छीन लिया, इंडिया चाइना ने छीन लिया था. तो हम इंडिया में रिफ्यूजी आया हुआ है 1959 में. तो इंडिया गवर्नमेंट ने हमारे को हर यहाँ कर्नाटक में, नॉर्थ साइड में सब जगह पर इंडिया गवर्नमेंट ने मकान दिया हुआ है, ज़मीन दिया हुआ है. हमारे किसान की काम भी चल रहा है. हम सब यहाँ इंडिया में रहकर अब मेरा 60 अबाउट हो गया. तो हम तो यहाँ अगर इंडिया तिब्बत से लेट पे आया. मेरा डेट ऑफ बर्थ 1962 है, मेरा 60 ईयर्स हो गया. అలాగే కష్ట నష్టాలను ఊర్చి ఇక్కడే ఉండే అవసరం కూడా లేకుండా పోయింది. దీంతో ఏడాదిలో కేవలం 3 నెలల పాటు ఇక్కడ ఉండి మిగతా సమయంలో వాళ్ళ స్వగ్రామాలకు వెళ్లి ఇతర పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. ఈ రోజు ఎట్లున్నది బిజినెస్? ఎట్లున్నది ఈ రోజు కొద్దిగా సలగా ఉంది. ఎక్కడ ఉండేది? ఎక్కడ ఖానా పీనా సోనా? సోనా ఆడే ఇదరే రూమ్ లో ఉంటది అన్నం భోగు. తెచ్చుకుంటారా కూడా? కూర తీసుకోవచ్చు, కూడా తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఇక్కడనే తిని ఇక్కడనే ఉంటారు. రాత్రి షట్టర్లు వేసేస్తారు. షట్టర్ వేస్తారు. ఏమనిపిస్తుంది ఇక్కడ ఉంటే? మరి పెళ్ళైందా? ఉంది సార్, పెళ్ళైంది. పెళ్ళ ఉంది. 4 పిల్లలు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఒడిశాలో ఉన్నారు. ఒరిస్సాలో ఉన్నారు. ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళని చూసి నువ్వు? అక్కడ పిల్లలకి చూసి 4 నెలలు అయింది. 4 నెలలు అయింది. ఎప్పుడెప్పుడు వెళ్తుంటావు ఊరికి? ఈ సీజన్ అయిన తర్వాత వెళ్తావు. వెళ్ళి ఒక 3 నెలలు ఉంటావా? నెల ఉంటారు, మళ్ళా రిటర్న్ వస్తారు. బిజినెస్ చేస్తారు, ఆడే ఉండి బిజినెస్ చేస్తారు. మసార్దాని
ఆయన నైటీ ఆయన మొత్తం అమ్ముతారు. ఎట్లున్నదే మరి దందా? హైదరాబాద్ వాతావరణం నచ్చింది? మంచిగా ఉంటుంది సార్, తెలంగాణలో సూపర్ ఉంటుంది. హైదరాబాద్ అంటే దిల్వాలే ఉంటుంది. నీకు హైదరాబాద్ మొత్తం అలవాటైంది? మొత్తం తెలుసులే, మరి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. మరి మీ ఇంట్లో గుర్తురారా ఈడు ఉన్నప్పుడు? ఎట్లా కాదు, ఇదే కూడా ఫ్యామిలీయే. హైదరాబాద్లో కూడా మాకు ఫ్యామిలీయే. హైదరాబాద్లో కూడా ఫ్యామిలీ. మాకు డబ్బు కావాలి, బేరం కావాలి. నా బేరం అయితే ఫ్యామిలీ కూడా మంచిగా ఉంటారు. ఫ్యామిలీ కూడా మంచిగా ఉంటుంది. మరి పిల్లలు గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? బాధ అనిపించదా? ఎట్లా కాదు సార్, మాకు ఒడిశా ఎంత దూరం ఉంది. ఇష్టం అయితే పటాపట్ వెళ్ళాలా నైట్ బస్సులో. ఎన్ని రోజులు జర్నీ? వన్ డే నైట్? వన్ డే నైట్. నైట్ ఒరిస్సాలో ఉండిపోతావు? 10 నైట్ 10 అయితే మార్నింగ్ 10కి దిగుతావు. మరి ఇక్కడ బిజినెస్ వచ్చేది గిరాకీ పైసలు సరిపోతున్నాయా? ఎట్లా కాదు, మాకు సాటిస్ఫై ఉంటుంది సార్. మాకు ఎంత పెద్ద డబ్బు మాకు వద్దు, మాకు ఫ్యామిలీ మెయింటెనెన్స్ అయితే ఓకే. ఇదిలో 200-300 ఎక్కడ దొరుకుతాయి కదా కమిషన్లు. అది 10 రోజుల తర్వాత అది పంపిస్తుంది. ఓకే, ఇక్కడ దొరికే కమిషన్ కమిషన్స్లో పంపిస్తా. కమిషన్ 500-600 దొరుకుతాయి ఒక రోజుకి. అది చిన్న ఐటమ్ అమ్మితే 25 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు దొరుకుతాయి. తమిళనాడులో మీరు ఇక్కడ మీకు ఎప్పుడు బాధ అనిపించాలి? ఇంత నేను ఒక్కడ, నా భార్య ఒక్కడ, పిల్లలు ఒక్కడ, ఏంటి నా బతికింది ఏం చేయాలి? అనిపించలేదా? కష్టం ఉంటుంది, కష్టం చేయాలి కదా. ఈ 2 నెలల పని చేస్తా, తర్వాత ఊరికి పోతుంది. ఊర్లో పని ఉంటుంది, ఊర్లో కూడా పని చేస్తాడు. ఏం పని చేస్తారు ఊళ్ళో? అక్కడ పంటకాయ అమ్ముతుంది. పంటకాయ. ఇప్పుడు ఆ స్వెటర్ అమ్మారు అనుకోండి, ఎంత వస్తుంది? అదిలో లేదు, అది సెలరీ ఇస్తా కదా. ఎవ్వరు అట్లా అప్పుడు 500గా అమ్ముతా కదా, 50 రూపాయలు అంటే ఇస్తే అది 50 రూపాయలు నాకు దొరుకుతుంది. ఓకే, 50 రూపాయలు ఎక్స్ట్రాగా గిరాకీ ఇస్తే తప్ప అప్పుడు అన్న ఎప్పుడు తీసుకొని కదా, లేదా నా ఆ రేట్కి నాకు గిడతా లేదు, 50 20 కూడా ఇవ్వనా అంట. नहीं, हम है, हमारे बच्चे हैं, तो हाँ जी, हमारे इधर 5 फैमिली है, 5 फैमिली है। पहले ज़्यादा लोग दिखता था टिबेटन रेफ्यूजीज इधर, मतलब इधर तो बड़ा स्टॉल ही रहता था, बहुत स्टॉल्स रहता था, वो अभी बंद हो गई क्योंकि यहाँ हैदराबाद में ठंड कम होने की वजह से, और जहाँ हमारे फिश सेट का मार्केट है, वो मार्केट MCH ने छीन लिया था। क्योंकि इसका वजह भी है, क्यों हमारे बाजू में एक ट्रांसपोर्ट लगाया था, वो ट्रांसपोर्ट वाले निकाल दिया है, और इसके वजह से हम लोग भी जरगा लग गया कि हम लोग भी निकाल दिया है। फिर भी MCH और यहाँ तेलंगाना का गवर्नमेंट की मेहरबान से हम लोग MCH का ट्रैफिक का परमिशन दे रहा है, MCH को पेमेंट भर रहा है, सब हमको तेलंगाना का गवर्नमेंट मदद कर रहा है हमको फ़िलहाल। इसलिए हमारा खाली 5 फैमिली रह गया। कुछ फैमिली गुजरात में चले गया, कुछ फैमिली बिहार में चले गया, कुछ दिल्ली की तरफ चले गया, क्योंकि यहाँ पर बिजनेस नहीं होने की वजह से वो लोग वहाँ चले गए, वहाँ सेटल हो गए। మూడు నెలల పాటు భార్యా బిడ్డలకు దూరంగా ఉండటం కష్టంగానే ఉన్నా జీవనోపాధి కోసం ఇది తప్పడం లేదని వారి ఆవేదన చెబుతున్నారు. महीना का स्वेटर का बिजनेस रहता है, वहाँ से खर्चा करके फिर गांव में जाके 4 महीना तक से 8 महीना तक का गुजारा तो हो जाता है। वैसे हम लोग का बिजनेस जो है ना, यहाँ पर थोड़ा थोड़ा करके कमाई करके चल जाता है, ऐसे करके बिजनेस। अभी अगर 4 महीने के बाद, ये 4 महीना आपका बिजनेस चलता है विंटर, हाँ जी। उसके बाद क्या करते हैं? उसके बाद गांव में खेती करता है। कहाँ पे गाँव? खेती में मनगोट करके है ना,
कर्नाटका में। कर्नाटक में। कर्नाटका में हम लोग का एक टाउन रहता है, हम लोग नहीं मैगलोर नहीं, मनगोट करके विलेज एक है, टाउन जैसा, वहाँ पर है ना टिबेटन कॉलोनी करके एक है, वहाँ पर ही सेटल करके अभी बैठा है। वैसे 50 समथिंग चाह रहा है अभी। వెలుగు వెనకే చీకటి ఉన్నదన్నట్లుగా యాంత్రిక ఉత్పత్తి రావడంతో వీరికి కష్టం తగ్గిన మాట నిజమే అయినా అమ్మే వస్తువులపై లాభాలు కూడా అదే రీతిలో తగ్గిపోయాయి. లుధియానా, కోల్కతా నుంచి స్టాక్ తీసుకొచ్చే వ్యాపారులు ఇక్కడ 10% మార్జిన్ లాభంతో అమ్మకాలను సాగిస్తున్నారు. ఈ సంవత్సరం మంచి నడుస్తుంది, ఏం ప్రాబ్లం లేవు, మంచి గిరాకు వస్తుంది. ఈ మొత్తం నేపాల్ మార్కెటే, మొత్తం దూరంలో వస్తారు, తీసుకుంటారు. చీప్ అండ్ బెస్ట్లో ప్రైజ్ ఉంటారు. ఎన్ని సాలికి బర్సంకి మొత్తం ఉంటుంది. టోపీ, సోల్, మఫ్లర్ మొత్తం ఉంటుంది. మంచిగా రేట్లో ఇస్తారు. కస్టమర్ కూడా సాటిస్ఫై హ్యాపీగా ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుంది మాల్ అంతా? ఈ మాలు నేపాల్ వాళ్ళు తీసుకొస్తారు. రోజు ఎంత జరుగుతుంది జందా ఇక్కడ? ఉంటారు, ఫుల్ ఉంటుంది. రోజు ఎంత అవుతుంది బేరమా? బేరమా 20-30 ఎట్లా ఉంటుంది. 20-30 వేలు అయితే వచ్చేనా? సార్ వచ్చే आपका सेट दूसरा है? అలాగా సెట్ అలాగా सेट అలాగే. గతంలో బేరాన్ని పట్టి లాభం ఉండేది, ఇప్పుడు అలా లేకపోవడంతో ఆదాయం చాలా వరకు పడిపోయిందని వ్యాపారులు అంటున్నారు. పైగా దీనికి తోడు చలి కూడా గణనీయంగా తగ్గడంతో స్వెట్టర్లు కొనేవారి సంఖ్య కూడా తగ్గుతోంది. దీంతో ఈ వ్యాపారం ముందున్నదంతా లాభసాటిగా లేదంటున్నారు వ్యాపారులు. ఓకే, ఎట్లున్నది మీ లైఫ్ స్టైల్? ఎట్లున్నది డబ్బులు, మీ స్థితి ఎట్లున్నది? స్థితి అంటే నార్మలే అండి. ఇప్పుడు మాకు నార్మల్ డైలీ 500-600 డైలీ అవుతుంది మాకు, అంత పెద్దగా ఏం రావద్దు. మరి 500-600లో ఇద్దరు బతికేస్తారా? దీని మీద ఇబ్బంది కదా? బతకారు కదా, అదే ప్రాబ్లం కదా మాకు. డైలీ అట్లే కదా మాకు. మా ప్రాబ్లం చూసుకోవడానికి ఎవరు ఉన్నారు? ఎవరు లేరు కదా ఇప్పుడు. ఎవరు గవర్నమెంట్కి ఇట్లా చూస్తలేదు. ఇప్పుడు ఇద్దరు దీని మీదనే డిపెండ్. అవునండి, కానీ గిరాకీ ఏం ఉండదు. ఏం లేదు. కానీ ఈ స్వెటర్లు అనేది కేవలం ఈ చలికాలం మాత్రమే అంతే, ఒక సీజన్ మాత్రమే. మిగతా మంత్స్ వరకు ఏం చేయాలా? అది ప్రాబ్లం మాకు. సామాన్య శాస్త్రం వివిధ దేశాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి హైదరాబాద్లో పరిసర ప్రాంతాలలో స్వెటర్ల వ్యాపారం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరి జీవన స్థితిగతిపై మనం చేసినటువంటి సామాన్య శాస్త్రం మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ మరొక స్టోరీతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం.